స్నేహశీలి, నిత్య కృషివలుడు, వినయ సంపన్నుడు, నిరంతర శ్రమజీవి, మితభాషి, నిగర్వి, నిరాడంబరుడు, స్థితప్రజ్ఞుడు, నిత్య చైతన్య స్ఫూర్తి ప్రదాత, మానవతావాది, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు వన్నె తెచ్చిన మహనీయులు శ్రీ రాఘవేంద్రరావు గారు మట్టినే నమ్ముకొని నేల తల్లి ఒడిలో సేదతీరుతూ సేద్యం చేసి జీవనాన్ని సాగిస్తున్న పుణ్య దంపతులు ప్రమీలాదేవి తిరుమలరావుల వంశోద్ధారకుడుగా రేగుల గోత్రంలో గురువారం రోజున 1965వ సంవత్సరం జూన్ 10వ తేదీన ఉద్యమాల కిల్లా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట్లో ఈ అవనిపై అడుగిడినాడు. వీరి సొంత గ్రామము తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా. పువ్వు పుట్టగానే పరిమళించినన్న చందమున ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల చదువులు ప్రకృతి ఒడిలో ఒదిగిన తుంగతుర్తిలో పూర్తి చేసుకొని ఎస్ఎస్సిలో స్కూల్ టాపర్గా నిలిచి గ్రామస్తులందరి ఆశీర్వాదములు పొందినాడు. సికేఎం కాలేజీలో ఇంటర్లో ఉత్తీర్ణులై అదే కళాశాల నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో పట్టభద్రులైనారు. చదువుల తల్లి సరస్వతీమాత సేవలో తరించిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి సోషాలజీలో ఎంఏ పట్టా పొందినారు. ఆపై జ్ఞానాన్వేషణలో ఉద్యమాల పుట్టుకకు చిరునామయైన ఉస్మానియా యూనివర్సిటీ నుండి సోషాలజీలో ఎంఫిల్ పూర్తి చేసి పరిపూర్ణ జ్ఞాన పరిణతిని సాధించిన మేధావిగా నిలిచాడు. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈఓఆర్డిగా ఎంపికై పూర్వపు నల్లగొండ జిల్లా డిండి మండలంలో ఉద్యోగ ప్రస్థానం 13 సెప్టెంబర్ 1996న ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ నిర్వహణ నిత్యం కత్తి మీద సాము లాంటిదే. డిండిలో నిత్య చైతన్య స్ఫూర్తితో జన్మభూమి గ్రామ సభల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించి ప్రజాప్రతినిధులు, ప్రజలు మరియు పై అధికారులను సమన్వయం చేసి అందరి మెదళ్లలో నాలుకలా నిలిచాడు. ఆదరణ, ముందడుగు, డిఆర్డిఏ, ఎస్సీ ఎస్టీ యువజన కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను తనదైన శైలిలో ఎంపిక చేసి పేద ప్రజల జీవన ప్రమాణాలని పెంచే విధంగా అవిరళ కృషి చేశాడు. బీపీఎల్ సర్వే చేయడంలో నల్గొండ జిల్లాలోనే దిండి మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపి జిల్లా అధికారుల ప్రశంసలు పొందాడు. ఈ వార్డు నుండి ఎంపీడీఓగా పదోన్నతిపై కోదాడ మండలం అభివృద్ధి అధికారిగా అక్టోబర్ 1999లో బాధ్యతలు స్వీకరించి కోదాడలో 2 సంవత్సరాల 6 నెలల సర్వీసు అప్పటి శాసనసభ్యులు ఇప్పటి మంత్రివర్యులు శ్రీ నలమాద ఉత్తమ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు మరియు సర్పంచ్ల సమన్వయంతో కోదాడ మండల అభివృద్ధికి విశేష కృషి చేస్తూ పేద ప్రజలకు అత్యంత చేరువగా సేవలందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు సర్పంచ్ల ఎన్నికలను 2001లో అత్యంత బాధ్యతతో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా నిర్వహించి పరిపాలనలో తనదైన శైలికి ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జన్మభూమి గ్రామ సభలు నిర్వహించడం, అక్షర సంక్రాంతిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడంలో గ్రామాన నిరంతరం నిర్వహించినందుకు గాను అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ విఎం మనోహర్ ప్రసాద్ గారి నుండి జిల్లా ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు అందుకున్నారు. పేదలకు సంక్షేమ ఫలాలను అందించే ఎంపీడీఓ ఉద్యోగంలో నిత్య చైతన్యవంతుడై బదిలీపై 2002లో నకరేకల్ మండలము చేరి తన పరిపాలనలో తనదైన దూరదృష్టిని ప్రదర్శించి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్లు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాల్ అలాగే బాబు జగజీవన్ రామ్ హాల్లను నిర్మించి వాటిని టెండర్ల ద్వారా పారదర్శకంగా అద్దెకు కేటాయించి మండల పరిషత్కు శాశ్వత ఆదాయం కల్పించాడు. కాలక్రమంలో మండల పరిషత్ కార్యాలయ భవనం శిథిలమయ్యాక ఇప్పటికీ మండల పరిషత్ కార్యకలాపాలు ఈ బీఆర్ హాల్, బాబు జగజీవన్ రామ్ హాల్లలోనే కొనసాగటం గమనార్హం. 2002లో వెలుగు ప్రాజెక్టులో పల్లెలో మహిళలకు అవగాహన కల్పించి 100% మహిళలను సమభావన సంఘాలలో సభ్యులుగా చేర్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా నిలిపారు. 2005లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తాటికల్లు, కడపర్తి గ్రామాలను సామాజిక తనిఖీలో పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేసి సోషల్ ఆడిట్ నిర్వహించడం
రాఘవేందర్ రావు గారి పరిపాలన దక్షతకు నిదర్శనం. ఉపాధి కూలీలకు అవగాహన కల్పించి నోముల గ్రామంలో 2006లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనుల్లో 800 మంది కూలీలు పాల్గొనేలా చేసి రికార్డు సృష్టించారు. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ విజయానంద్ గారి నుండి జిల్లా ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు అందుకున్నారు. తదనంతరం బదిలీపై 2007లో మునుగోడు మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించి 2011 వరకు నిరంతరంగా మండల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రజాప్రతినిధులు మరియు ప్రజలతో మమేకమైనారు. ఉపాధి హామీ చట్టం అమలులో భాగంగా ప్రతి గ్రామంలో చెరువుల పూడికతో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని పంట పొలాల్లో వేయించి ఫ్లోరైడ్ని తగ్గించే దిశగా కదిలినాడు. ఈ మహాయజ్ఞంలో చెరువులలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ప్రతిరోజు మండలంలో 13,000 మంది కూలీలు పనిచేసేలా ఉపాధి హామీ చట్టం అమలును పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని అప్పటి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు స్వయంగా గ్రామాల్లో పర్యటించి ఎంపీడీఓ గారి విశిష్ట సేవలను కొనియాడారు. అనితర సాధ్యమైన ఈ కృషికి గాను మళ్ళీ జిల్లా ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అన్నగారిని వరించడం నిజంగా అవార్డుకి వన్నె తెచ్చినటువంటి సందర్భం. అంతేకాకుండా మునుగోడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆ రోజునే వివిధ రకాల 1000 మొక్కలను నాటించి పచ్చదనం పెంచారు. ఆనాడు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై నీడను పంచుతున్నాయి. ఇలా 2014 వరకు మునుగోడులో ఎంపీడీఓగా పనిచేసిన కాలం చిరస్మరణీయంగా కొనసాగింది. అనంతరం ఎన్నికల బదిలీలలో భాగంగా 2014 ఫిబ్రవరి నుండి జూన్ వరకు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో 106 రోజులు ఎంపీడీఓగా విధులు నిర్వహించి సక్సెస్ఫుల్గా ఎన్నికలు పూర్తి చేశారు. అటుపై 2014లో చిట్యాల మండలంలో పనిచేస్తున్నటువంటి కాలంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుండి ఉత్తమ ఉద్యోగిగా శ్రీ రాఘవేందర్ రావు గారిని ఎంపిక చేసి ₹1,00,000 రివార్డు ఇవ్వడం అన్నది అన్నగారి కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణ ఉద్యమంలో రాఘవేంద్రరావు సార్ గారి పాత్ర, భూమి కోసం భుక్తి కోసం ఈ నేల తల్లి విముక్తి కోసం ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో అసూలు బాసిన నేపథ్యంలోంచి విద్యార్థిగా శ్రీ రాఘవేందర్ రావు గారు, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, ప్రొఫెసర్ జీవన్ కుమార్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ రమా మెల్కోటే లాంటి చైతన్యవంతులైన మేధావుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవశ్యకతను స్పష్టంగా తన మదిలో మరియు మేధస్సులో చొప్పించుకున్నారు. విద్యార్థి ఉద్యమ కాలంలో తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్, తెలంగాణ ఇంటలెక్చువల్ ట్రస్ట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మరియు జలసాధన సమితి వంటి వేదికల నుంచి తెలంగాణ భావజాల వ్యాప్తి మరియు ప్రజా చైతన్యం కోసం కృషి చేశారు. ఉద్యోగిగా మలిదశ ఉద్యమంలో ఎంపీడీఓ అసోసియేషన్ అధ్యక్షునిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఐకేపీ ఉద్యోగులందరినీ ఏకతాటిపై నడిపించి వారందరికీ జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమ కార్యాచరణను అమలు చేశాడు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో గడప గడపకు తెలంగాణ, గ్రామ గ్రామాన తెలంగాణ నినాదంతో తెలంగాణ భావజాలాన్ని గ్రామస్థాయికి చేర్చడంలో కృతకృత్యులైనారు. జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. సామూహిక నిరాహార దీక్షలు, వంట వార్పు, సంసద్ యాత్ర వంటి ఉద్యమ కార్యక్రమాల్లో ఉద్యోగులందరూ పాల్గొని ఉద్యమాన్ని పూర్తిగా పల్లె స్థాయికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులయ్యేలా కృషి చేశారు. ముఖ్యంగా టీజీఓ ఏర్పాటులో కీలకమైన పాత్రను పోషించి తద్వారా ఎంపీడీఓలను మండల స్థాయిలో ఉద్యమాన్ని ముందుండి నడిపించేలా ఎంపీడీఓలకు భరోసానిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన సకల జనుల సమ్మె సందర్భంగా కార్యాలయాలకు తాళాలు వేస్తున్నాం, సమ్మెలో పాల్గొంటున్నాం అనే స్పష్టమైన నినాదంతో మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం నిర్వహించిన ఘనత శ్రీ రాఘవేందర్ రావు గారిది. ఆనాటి సకల జనుల సమ్మె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఖాయం చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో దశాబ్ద కాలం పాటు అనితర సాధ్యమైన కృషి చేశారు.
ఎన్నో చిక్కుముళ్లతో సంక్లిష్టమైన ఎంపీడీఓల ప్రమోషన్ను చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో ముందడుగు వేసి సాధించారు. ఈ ప్రక్రియలో సర్వీస్ రూల్స్ తయారీ, ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు తయారు చేయడం, అభ్యంతరాలు స్వీకరించడం, ఫైనల్ సీనియారిటీ లిస్టు కన్ఫామ్ చేయడం కోసం కేసులను ఉపసంహరింపజేయడం, క్యాడర్ స్ట్రెంత్ అడ్డంకిని దాటేందుకు సర్వీస్ రూల్స్ సడలింపు, కొర్రీలకు ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటన్నింటినీ దాటుతూ ప్రమోషన్ ప్రక్రియను సజీవంగా ఉంచడం లాంటి అనేక అవరోధాలను సహనం లేదా ఓపిక అనే వజ్రాయుధంతోనే ఛేదించడం రాఘవేంద్రరావు సార్ గారికి చెల్లింది. ఈ ప్రక్రియలో అటు ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను ఒప్పించడం మరియు సమన్వయం చేయడం నిరంతరం ఒక పోరాటంలా కొనసాగి సంఘర్షణాత్మకమైన సందర్భాలను దాటి ఆయన రాటుదేలిన యోధుడయ్యాడు. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల నుండి ఉన్నతాధికారులకు అనుగుణంగా ఫైల్స్ రన్ చేయడంలో కమిషనర్ ఆఫీస్ సిబ్బందిని మరియు సెక్రటరేట్ సిబ్బందిని కోఆర్డినేట్ చేస్తూ వారిని సంతృప్తిపరచడం అన్నగారి వల్లనే సాధ్యమైంది. ఈ సందర్భాలన్నింటిలో వ్యక్తిగత జీవితాన్ని, సమయాన్ని త్యాగం చేయడమే కాకుండా చివరికి తన తండ్రి ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షించడం కళ్ళకు నీళ్లు తెప్పించే సన్నివేశం. ఇలా ఈ ప్రతిబంధకాలు అన్నింటినీ దాటి మొట్టమొదటిసారి 20 సంవత్సరాలు ఎంపీడీఓలుగా పనిచేసిన 103 మందికి డిసెంబర్ 2018లో డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు ఇప్పించి పంచాయతీరాజ్ శాఖ పరిపాలనలో నూతన శకానికి శ్రీకారం చుట్టినాడు. అన్నగారు నాటి నుండి నేటి వరకు 214 మంది ఎంపీడీఓలకు, 12 మంది డిపిఓలకు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు కల్పించి తదుపరి 96 మంది డిప్యూటీ సీఈఓలకు సీఈఓలుగా, 2 డిప్యూటీ కమిషనర్లుగా, 1 అదనపు కమిషనర్గా పదోన్నతులు పొందడంలో విశేష కృషి చేయడం అన్నగారి నేతృత్వం, సామర్థ్యం, దక్షత, అంకిత భావం, నిబద్ధత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సందర్భంలోనే సీఈఓగా ప్రమోషన్ పొందినటువంటి శ్రీమతి కాచాయని సీఈఓ గారికి ఐఏఎస్ కన్ఫర్మ్ కావడం పంచాయతీరాజ్ శాఖకి మకుటాయమానంగా భావించవచ్చును. ఈ విధంగా 3 దశాబ్దాల కాలం పాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిలలో దైవ సేవలో కర్పూరం కరిగినట్లు అలుపెరగని యోధుడుగా సుసంపన్న సేవలు ప్రజలకు, సహచర ఉద్యోగులకు అందించి చరితార్థులైనారు. త్యాగధనుల రక్తంతో తడిసిన ఈ నీల రుణం తీర్చుకున్నారు. ఇరగ కాసిన తరు వంగినట్లు ఎంత ఎదిగినా తాను ఒదిగి ఉండే తత్వాన్ని నిత్య జీవితంలో అలవర్చుకొని మనందరికీ ఆదర్శప్రాయులైనారు. ఉద్యోగిగా సుదీర్ఘ ప్రయాణంలో నీతి, నిజాయితీ, విలువలకు నిలువుటద్దంగా నిలిచిన గొప్ప కర్మయోగి తను. శ్రమజీవుల చెమట చుక్కలతోనే సమాజ గమనం నిర్మితమని నమ్మి వారికి సంక్షేమ ఫలాలు అందించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం పూర్వజన్మ పుణ్యఫలమని చాటి ఇతర ఉద్యోగులకు ప్రేరణనిచ్చిన రాఘవేంద్ర అన్న గారి ఉద్యోగ జీవితం సంపూర్ణమైంది మరియు సుసంపన్నమైంది. అన్నగారు నడిచిన మార్గం మనందరికీ అనుసరణీయం, వారి మాట ఆచరణీయం, వారి సేవ చిరస్మరణీయం. అన్నగారి భావి జీవితం గొప్పగా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఆ నిత్యం సంతోషంగా శతవసంతాలు జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు అందజేస్తున్నాను.